శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, శ్రీరామయ్య, సీతారామయ్య. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఆశలిస్తావు, అగాధంలోకి తోసేస్తావు, ఎన్నో ప్లాన్స్ వేయిస్తావు, ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి నీరసపడిపోతుంటావు. బాగుంది, నీ తెలివిలేనితనానికి నన్నంటావా అని అనిపిస్తుంది నీకు. నిన్ను అనట్లేదు స్వామి, అడుగుతున్నాను, హెల్ప్ చేయమని అడుగుతున్నాను, సహాయం చేయమని, మనసు నిలిపే శక్తి ఇవ్వమని అడుగుతున్నాను. మరి నువ్వు కాకపోతే ఎవరిస్తారు? నువ్వే ఇవ్వాలి. ఆశలు ఇచ్చినప్పుడు అవి తీరే దారి కూడా నువ్వే చెప్పాలి. ఎన్నో ఎన్నో ప్లాన్లు వేసి అవి నడవడం లేదు. ఇంతకు ముందైతే వేరే వాళ్ళు చాలా బాగా చేశారు అని అంటే వాళ్ళకి పరిస్థితులు సహకరించాయి, అది సహకరించింది, ఇది సహకరించింది, అదృష్టం అది ఇది అని సరిపెట్టుకునేదాన్ని. బాధ ఉండేది కాదు. ఇప్పుడు అలా అనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎలాంటి రిసోర్సెస్ లేకపోయినా కూడా ఎంతో మంది ఎంతో సాధిస్తున్నారు. సంకల్ప బలం అంతా ఉంటుంది. నా విషయంలోకొచ్చేసరికి ఏదో ఇన్సులిన్ షాట్ తీసుకున్నట్టుగా ఆ క్షణంలో ధైర్యం ఉంటుంది, ఆ క్షణంలో ఉత్సాహం ఉంటుంది, మళ్ళీ ఆరంభ శుభత్వం అవుతుంది. అలా ఎందుకు కావాలి? అలా కాకుండా అనుకున్న పనిని 6, 100 సరే చేసి తీరాలి. మంచి పనే అనుకుంటున్నాను కదా! పోనీ ఏమన్నా చెడ్డ పని అనుకుంటున్నానా? ఎవరినైనా చంపాలనుకుంటున్నానా? ఎవరి ఆస్తన్నా గుంజుకుందామని అనుకుంటున్నానా? ఎందుకు నాకు ఆ సంకల్ప శక్తిని నువ్వివ్వడం లేదు? నీ దాసులమే కదా స్వామి! అర్హత లేదు అని అనుకుంటే అసలు ఆ అదృష్టం, ఆ ఆలోచనే రానివ్వకు. ఎన్నో చేయాలనుకుంటాము, కానీ చేయలేకపోతున్నాను. ఈ చెయ్యలేకపోవడం అనేది చాలా రకాల కారణాల వల్ల అవుతుంది. కానీ నాకు సమర్థించుకోవాలని లేదు. సం సాధించాలనుంది. అనుకున్న మంచి పనిని చేయాలనుంది. చచ్చిపోయేలోపు చేయాలనుకున్న అన్ని మంచి పనులు చేసి వెళ్ళిపోవాలనుంది. కానీ ఎప్పటికప్పుడు ఒకటి చూపిస్తావు, మళ్ళీ గుంజేసుకుంటావు. చూపిస్తావు, మళ్ళీ గుంజేసుకుంటావు. ఎందుకయ్యా నీకీ ఆట అసలు? నువ్వు వినాల్సిందే. వినాల్సిందే. మా మొర వినాల్సిందే. ఇదెలా ఉందంటే, ఏదో ఆశతోటి మంచినీళ్ళు తాగుదామని వెళ్ళి చల్లగా ఉంది గదా అని కాసేపు ఆడుకున్న నేరానికి గజేంద్రుడిని మకరి పట్టుకున్నట్టుగా ఉంది. ఆశలు, అత్యాశలు, ఇష్టాలు అన్నీ ఉంటాయి స్వామి. మామూలు మనుషులం కదా! కాపోతే వాటిల్లో కూరుకుపోకుండా కాపాడాల్సిన బాధ్యత అయితే నీకుంటుంది కదా! చూడు స్వామి, కాపాడు. ఇదే ఈరోజు నేను నీకు ఈ విన్నపమే ఈరోజు నేను నీకు సమర్పించే పుష్పం. హరిని దాసులమని వేడిన కనికరమున జోడవు కరుణా జలధి. హరిని దాసులమని వేడిన కనికరమున జోడవు కరుణా జలధి. ముదముతో నీ పాదముల మది పాదుగొల్పిన బాధ మాన్పవు. ముదముతో నీ పాదముల మది పాదుగొల్పిన బాధ మాన్పవు. హరిని దాసులమయ్యా, మా మొర వినీటు రావయ్యా. హరిని దాసులమయ్యా, మా మొర వినీటు రావయ్యా. మా మొర వినీటు రావయ్యా. కరిమొర విని మరి తొందరగా జని కరివరుగాచియో మకరిని చంపిన. కరిమొర విని మరి తొందరగా జని కరివరుగాచియో మకరిని చంపిన. తరముగా నివేదన పొందొచ్చు ఇక శరణు జొచ్చి వేసారు చుంటిమి. తరముగా నివేదన పొందొచ్చు ఇక శరణు జొచ్చి వేసారు చుంటిమి. హరిని దాసులమయ్యా, మా మొర వినీటు రావయ్యా. హరిని దాసులమయ్యా,
మా మొర వినీటురావయ్యా. అలసితి భద్రాచలపతి అనగా ఖలుని నిట్టల ప్రకాశుని బ్రోవుమ. అలసితి భద్రాచలపతి అనగా ఖలుని నిట్టల ప్రకాశుని బ్రోవుమ. తడయక నీ పదములు నమ్మితి ఉడుత భక్తికి కడుమెచ్చిన శ్రీహరిని దాసులమయ్యా. తడయక నీ పదములు నమ్మితి ఉడుత భక్తికి కడుమెచ్చిన శ్రీహరిని దాసులమయ్యా. మా మొర వినీటురావయ్యా. హరిని దాసులమయ్యా. మా మొర వినీటురావయ్యా. మా మొర వినీటురావయ్యా. మా మొర వినీటురావయ్యా. మహాయోగి నిట్టెల ప్రకాశ దాస్ గారి ఈ కీర్తనను ఆధారంగా చేసుకొని మొర వినిపిస్తున్నాను. ఏ ఆశ లేకుండా, అంటే ఎంతసేపు లౌకికమైన విషయాల్లోనే కొట్టుకునే వాళ్ళైతే అసలు గొడవే లేదు, దానికోసమే ఆపాకులాడతారు. అటు కాకుండా ఆధ్యాత్మికోన్నతి వైపు చూసేలా చేసేది నువ్వే, ఏదో ఏదో చేయాలి అనే ఆశ కలిగించేది నువ్వే. దానికి కావాల్సిన శక్తిని ఎందుకు ప్రసాదించు స్వామి? ఆ మనోధైర్యాన్ని, ఆ స్థిత ప్రజ్ఞతని, కూర్చొని చేసే ఆ స్థితిని ఎందుకు కల్పించవు? ఆలోచించు స్వామి. విను, అడిగేది ఏమిటి? నిన్ను కీర్తించే శక్తి కావాలి. పోయేలోపు చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి ఇందులో. అది మాత్రం ఆ అదృష్టాన్ని దూరం చేయకు. చిన్నప్పటి నుంచి ఎన్నో మిస్ చేసుకున్నాం, ఎన్నో పోగొట్టుకున్నాం. కానీ కనీసం ఇప్పుడు జీవితంలో ఈ స్టేజ్‌లో వ్యక్తిగతంగా ఉన్న ఈ యొక్క కోరికను మాత్రం తీర్చు. ఈ అదృష్టం నుంచి మాత్రం దూరం చేయకు. పాడగలిగే పాడగలిగే ఈ శక్తిని కూడా దూరం చేయకు. మరలా మరొక పువ్వుతోటి నిన్ను పూజించే అదృష్టాన్ని ప్రసాదించు. ధన్యాస్మి.